ప్రోగ్రాం అధ్యక్షులు ఏరియా ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు గారు, ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అలాగే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య గారు, అలాగే పిట్ కార్యదర్శి మారుపల్లి సారయ్య గారు, అలాగే కాంట్రాక్ట్ కార్మిక సంఘం బెల్లంపల్లి రీజను ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ గారు, డయాస్ మీద ఉన్నటువంటి ఏరియా RK7 నాయకులు, నా ముందున్నటువంటి సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. కార్మిక వర్గ హక్కులు సౌకర్యాలే ధ్యేయంగా దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ మరొకసారి ఈ అగ్రిమెంట్ ద్వారా చరిత్రను క్రియేట్ చేసిందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఉదారీకరణ నేపథ్యంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోట్ల కిందికి మార్చి కార్మికుని కట్టుబానిసలుగా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాజకీయ జోక్యం, ఆర్థిక అరాచకత్వంతో సింగరేణి గని కార్మికులను కునారిల్లా చేస్తున్నటువంటి ప్రభుత్వాల వైఖరి నేపథ్యంలో ఈరోజు మనం అలవనసుల పైన పడేటువంటి ట్యాక్స్ను కోల్ ఇండియాలో ఉన్నటువంటి దాన్ని గత 6-7 సంవత్సరాల నుంచి చర్చలలో ఉన్నటువంటి దాన్ని మీ అందరి కొరకు అగ్రిమెంట్ చేయించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి యూనియన్ AITC అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఈ యూనియన్లు నిన్న జరిగినటువంటి అగ్రిమెంట్ సందర్భంగా నిజంగా ఇలాంటి అగ్రిమెంట్లన్నీ కూడా 31 డిమాండ్లతోటి మనం సమ్మె నోటీస్ ఇస్తే దానిలో 20 పైచీలకు ఈరోజు అగ్రిమెంట్ అయినాయి. అవి మన అధ్యక్షుల గారు చెప్తారు. అయితే ఇవాళ రాజకీయ ట్రేడ్ యూనియన్లు ఇవాళ కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి దుర్మార్గులు మేము చర్చలు జరుపుతూ ఉంటే యాజమాన్య అధికారుల దగ్గరికి వచ్చి అంటే ఫోన్లు చేసి ఏమవుతున్నాయి కార్మిక వర్గం పైన ప్రేమ కాదు, నిజంగా అగ్రిమెంట్లు కాకుండా దుర్బుద్ధితోటి ఫోన్లు చేసి అధికారులను మమేకం చేస్తున్నటువంటి దుర్బుద్ధి ఈ సింగరేణిలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లకు ఉన్నాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సరే, పెద్దలు వచ్చిన అన్ని విషయాలు చెప్తాను, దాని లోపలికి పోను. కానీ 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇవాళ 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఉండి 11 సంవత్సరాలు సింగరేణిలో దోచుకు తిని సింగరేణిలో ప్రభుత్వం పోగానే ఎన్నికలలో పోటీ చేయలేనటువంటి అసమర్థులు, దద్దమ్మలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ నాయకులు కూడా ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నారు. ఆనాడు మీ పెద్ద మనిషి ఏం మాట్లాడిండు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో? సింగరేణి గని కార్మికులు బార్డర్లో సైనికులు, నల్ల సూర్యులు బాయిల దిగితే బయటకు ఎక్కే పరిస్థితి లేదు, గీళ్ళకేందా ఇన్కమ్ ట్యాక్స్ అని మాట్లాడిన ముఖ్యమంత్రి 11 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించినటువంటి తెలంగాణ బొగ్గు సంఘ నాయకులు ఎక్కడవే చిల్లర మల్లర చేష్టలు చేస్తూ సింగరేణిలో గని కార్మికులను విచ్ఛిన్నం చేసేటువంటి ద్రోహపూరిత నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరి సాక్షిగా కార్మిక వర్గ దృక్పథంతో పనిచేయటం వల్లనే ఇటు యాజమాన్య ప్రభుత్వాలు కొంతమంది కుట్ర చేసినా, ఈ సంఘ నాయకులు కుట్ర చేసినా, మీ అందరి సాక్షిగా మీ అందరి ఐక్యతతోటి బొగ్గు గని కార్మికుల ఘన విజయం చారిత్రక చరిత్రను తిరగరాసి ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. నిన్న కాదు మొన్న నేను మాట్లాడిన సందర్భంగా అగ్రిమెంట్ తర్వాత మన అధ్యక్షుల వారు అగ్రిమెంట్ వివరాలు మీకు చెప్తాడని చెప్పేసి నేను చెప్పిన నేపథ్యంలో మొన్ననే జరిగిన తప్పకుండా RK7 ఉద్యోగులకు నేను మాట ఇచ్చిన, సార్ మీరు రావాల్సిందే, ఆ గనులు వేరే రోజు పెడదామని చెప్పేసి సార్ను రిక్వెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ వివరాలన్నీ కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి ఒకటే మేము మిమ్మల్ని కోరేది, ఆనాడు ఈనాడు ఎప్పుడైనా గని కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు, అది లాభాల వాటా కావచ్చు, దీపావళి బోనస్ కావచ్చు, దసరా అడ్వాన్స్ కావచ్చు, కార్మికుడు దిగిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ కావచ్చు, కోల్ ఇండియాలో లేనటువంటిది సింగరేణిలో ఉన్నటువంటిది అదనపు ఇంక్రిమెంట్ కావచ్చు, ఇవన్నీ శాశ్వత హక్కులు, వందలాది శాశ్వత హక్కులు తెచ్చినటువంటి మొనగాడు సంఘం AITC మళ్ళీ ఈరోజు మీకు అలాంటి చరిత్రను పునరావృతం చేస్తూ అగ్రిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. కొన్ని డిమాండ్లు ఇవాళ రాజకీయ జోక్యం, ఆర్థిక అరాచకత్వం, ఇవాళ చట్టాలు లేనటువంటి నేపథ్యంలో ఒకటి అరా వెనుకకు రావచ్చు, ఒకటి అరా వెనుక పరిష్కారం కావచ్చు. కానీ కార్మిక వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి యూనియన్ ఎర్ర జెండా యూనియన్ AITC చిన్న చిన్న సమస్యలు బాధలు ఉండొచ్చు, అంతిమంగా
కార్మిక వర్గ రాజ్య స్థాపనే ఏఐటీసీ లక్ష్యంగా 100 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి యూనియన్ పైన మీరు విశ్వాసం ఉంచాలని చెప్పేసి మీకు అందరూ నమస్తే తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా